జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నడుస్తున్నాయి బ్రదర్. ప్రజెంట్ ఏముందనంటే మాగంటి గోపీనాథ్ గారు, స్వర్గస్థులు మాగంటి గోపీనాథ్ గారు జనం కోసం బతికే మనిషి ఆయన. జనం కోసం మనం కోసం జనం అని సిద్ధాంతంతో పోతున్నారు ఆయన. ప్రస్తుతానికైతే మేము ప్రజెంట్ ఉన్న మాట చెప్తున్నాం, బీఆర్ఎస్కి ఓటు వేయాలి. బీఆర్ఎస్ వస్తే మా పబ్లిక్కి ప్లస్ పాయింట్ ఉంటుంది. కాంగ్రెస్ గురించి మేము చెప్పలేము, పబ్లిక్కే తెలుసు. అది నేనేం చెప్పలేను, కాంగ్రెస్ గురించి నేనేం చెప్పలేను, అది పబ్లిక్ కూడా తెలుసు. అది పబ్లిక్ ఆల్రెడీ అవగాహన వచ్చేసింది, డిస్ట్రిక్ట్లో కానీ సిటీలో కానీ పబ్లిక్ ఐడియా వచ్చేసింది. కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటున్నారు. 99% బీఆర్ఎస్ రావచ్చు. ఎందుకంటే గోపినాథ్ చనిపోయిన కూడా ఆయన బస్సులో పేరుంది, అందరికి హెల్ప్ చేసిండు, డ్రైనేజీ కొన్ని కనెక్షన్ కొన్ని పనులు చేసిండు ఆయన. మంచి పిల్లగాని వచ్చేవాడు. మేము వెళ్ళాము, మా కటింగ్ షాపులకు డబ్బులు కూడా వచ్చి ఇచ్చారు, బీఆర్ఎస్ ఇచ్చారు, హెల్ప్ చేశారు. 99% వాళ్ళ భార్య గెలవాలనే ఇది ముమ్మాటికి. ఎందుకంటే ఆయన వల్ల ఉపకారం పొందాను కాబట్టి. డ్రైనేజ్ కానీ కొన్ని పనులు కానీ లేడీస్ కొన్ని సమస్యలు ఉంటే ఎన్ని తీర్చారు. ఇక్కడ 100% బీఆర్ఎస్. గోపన్న చేసిన పనులు ఈ వర్షాల కన్నా ముందే ఈ నాల మొత్తం క్లీన్ అయ్యేది ఈ నుంచి కృష్ణానగర్ వరకు. ఇప్పుడు మేము సొంతంగా వచ్చి కూర్చొని 4-5 రోజులు హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేసి, జిహెచ్ఎండబ్ల్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసినా ఏం పనులు జరుగుతలేవు. మేము ఇల్లు వాకిలు వదులుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి పట్టుకొని కూర్చొని పని చేయాల్సి వస్తుంది. లేకపోతే గోపన్న ఉన్నప్పుడు అయితే వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే మొత్తం నాళాలు సాఫ్ అయ్యేవి. ఇప్పుడు ఇట్లా అయిపోయింది పరిస్థితి. అందుకోసం మా దగ్గర అయితే 100% బీఆర్ఎస్. ఇక్కడైతే మాకు తెలిసేది ఇక్కడ మ్యాక్సిమం బీఆర్ఎస్ఏ ఉందండి. ఎందుకంటే గోపన్న చేసిన పనులు కొన్ని చాలా పబ్లిక్లో ఉన్నాయి. దాదాపు 100% ఆయనే ఛాన్సెస్. కాంగ్రెస్కి ఉంది కానీ మాకు ఏం పనులు అవ్వట్లేదండి. చూసారు కదా, ఒక చిన్న మోరీ కోసమే మేము దాదాపు 2 వారాల నుంచి ఎమ్మడి పడుతున్నాయి. ఏ అధికారి చేయడం లేదు. అసలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా ఉంది. ఇంతకుముందు అంటే కేటీఆర్కి ఒక ట్వీట్ చేసినా ఇది చేసినా ఇమీడియట్లీ పని అయిపోయాయి. ఇప్పుడు అలాంటి ఛాన్సే లేదు అసలు. ఓవరాల్ జూబ్లీహిల్స్కి అయితే బీఆర్ఎస్ 100%. సిచ్యువేషన్ అంటే ఏం లేదన్న, ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ప్రాబ్లం దాంట్లో అయితే పక్కా, దాంట్లో డౌటే లేదు. ఇంక మన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఎప్పటి నుంచో సరే, అప్పుడే రీసెంట్ ఇష్యూస్ తీసుకుంటే డ్రైన్ అనమాట. మేమే చేయించుకోవాల్సిన పరిస్థితి. నిన్నటి నుంచి మేమే దగ్గరుండి మేమే చేయించుకుంటున్నాము. కాల్స్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఎవరు రావట్లేదు. మీరు చూడొచ్చు ఆడ ఒకసారి, వాళ్ళు మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు కానీ